45 మంది పోయి టిప్పు సుల్తాన్ సర్కిల్ వెంటనే టిప్పు సుల్తాన్ సర్కిల్ వెంటనే పది మంది వస్తామన్నారు పేపర్లు ఉన్నాయి సమాజం ముందుకు వచ్చినప్పుడు ఎంతమంది ఇచ్చారా ఇబ్బంది పెట్టేది ఏం లేదు సార్ ఇక్కడ ఎంతమంది రావాల్సి అవసరం లేదు 5 మంది అందరూ కూడా మేము సైడ్కి నిల్చుంటే కలెక్టర్ గారికి 5-10 మంది వెళ్ళి మనం రిప్రజెంటేషన్ వెంటనే టిప్పు సుల్తాన్ పేరు వెంటనే టిప్పు సుల్తాన్ సర్కిల్ పేరు వెంటనే. ఈ మధ్య కడప నగర కార్పొరేషన్ చిట్ట చివరి జనరల్ బాడీ మీటింగ్లో టిప్పు సుల్తాన్ యొక్క సర్కిల్ ఏర్పాటు చేయాలని వైసీపీ పాలకవర్గ సభ్యులైనటువంటి కార్పొరేటర్లందరూ తీర్మానించడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి పార్టీలైనటువంటి తెలుగుదేశము, జనసేన అందరూ మరియు హిందూ సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. దీనికి కారణం ఒకటే, టిప్పు సుల్తాన్ ఎవడు? భారతీయ మహిళల యొక్క మాన ప్రాణాలను తీసినటువంటి అత్యంత క్రూరమైనటువంటి వ్యక్తి, భారతీయ యొక్క సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి చేసినటువంటి వ్యక్తి, భారతదేశంలోని అనేక విద్యాలయాలను, వైద్యాలయాలను మరియు గుళ్ళను, దేవాలయాలను అన్నింటినీ కూల్చినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి దేశభక్తుడా? దేశభక్తులు అంటే ఎవరు? దేశానికి సేవ చేసినటువంటి అబ్దుల్ కలాం గారిని పెట్టండి, ఇంకా కొంతమంది దేశం కోసము, స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి వ్యక్తులు, ముస్లిం వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవరిది అయినా పెట్టండి, తప్పు లేదు. కానీ భారతదేశం మీద, భారతదేశ సార్వభౌమాధికారం మీద, భారతీయ యొక్క సాంస్కృతిక సంప్రదాయాల మీద దాడి చేసినటువంటి వ్యక్తి యొక్క పేరు కానీ, అతని యొక్క స్టాచ్యూ కానీ, విగ్రహం కానీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కడప నగరము, హిందూ సంఘాలందరూ, కడప జిల్లా నుంచి అందరూ తరలి వస్తారని చెప్తున్నాను. దీనికి ఒకటే చెబుతున్నాము, వైసీపీ పాలక వర్గానికైనా ఎవరైనా సరే, మీరు ఓట్ల కోసం నానా సంకలనం నాకాల్సిన అవసరం లేదు. అభివృద్ధి చేయండి, అందరి కులాలను, మతాలను సమానంగా చూడండి. అంతేకాని దేశానికి ద్రోహం చేసినటువంటి, దేశ సంస్కృతి సాంప్రదాయాలకు తూట్లు పడిచినటువంటి వ్యక్తి యొక్క విగ్రహాలను పెట్టి కేవలం మత ఛాందోసవాదులు, ఉగ్రవాదులకు నువ్వు ప్రోత్సాహం కల్పిస్తున్నట్టే. దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాము. హిందూ సంఘాలు అందరూ కూడా ఏకతాటిపై వస్తున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి సహించదు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఎవరి మీద అయినా సరే చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని తెలియజేస్తున్నాను.